రాజకీయాల్లో 12 సంవత్సరాలు పుష్కరకాలం. మంచి కాలమైనా, కష్టకాలమైనా ఆ సుదీర్ఘ ప్రస్థానం ఒక శక్తిని పరీక్షించి పరిపక్వం చేస్తుంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సదస్సు అందుకు ఒక చారిత్రాత్మక మలుపు అయింది. ప్రాంతీయ పార్టీగా పుట్టిన జనసేన జాతీయ రంగంపై తన ముద్ర వేయడానికి ఇదో ముందడుగు. ఢిల్లీలోని ప్రఖ్యాత అశోక హోటల్లో సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే కాన్సెప్టుతో నిర్వహించిన ఈ సదస్సు కేవలం ఒక వార్షికోత్సవ వేడుక మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ ప్రకటన. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఏపీ నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల జనసేన గూటికి చేరిన కీలక నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లో కాదు, విజయవాడలో కాదు, రాజధాని ఢిల్లీలో సదస్సు నిర్వహించడం పవన్ కళ్యాణ్ పాత్ర మారిందని, జనసేన దిశ మారిందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. కేంద్ర రాజకీయ వర్గాలకు స్పష్టమైన సందేశం అందించాలని, జాతీయ స్థాయిలో పార్టీ ఉనికిని చాటాలని ఈ వేదిక ఎంపిక ద్వారా జనసేన నిరూపించింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా మీడియా మరియు సోషల్ మీడియాలో హోరెత్తింది. 12 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో రాదో కూడా తనకు తెలియదన్నారు. అధికారంలోకి రావాలనే స్వార్థంతో పార్టీ పెట్టలేదని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో గెలవడం, పదవులు పంచుకోవడం మాత్రమే రాజకీయాలు కాదని, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే జాతీయ భావజాలమే జనసేన అసలు సిద్ధాంతమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒక నాయకుడు రాజకీయ అధికారం పొందిన తర్వాత కూడా తన మూల సిద్ధాంతాన్ని గుర్తు చేసుకోవడం అది రాజకీయ పరిణతికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీపై ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎన్నడూ వ్యతిరేకించలేదని, కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన కుట్రపూరిత తీరును మాత్రం తాము తప్పుపట్టామని స్పష్టం చేశారు. ఇంకా ముఖ్యమైన అంశం, తెలంగాణలో జనసేన బహిరంగ సభను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించే హక్కును అడ్డుకోవడం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రాంతీయ సెంటిమెంట్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే చూసే కాంగ్రెస్ వైఖరిని దేశ సమగ్రత కోసం జనసేన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందని ఆయన స్పష్టంగా ప్రకటించారు. వర్తమాన భారతదేశంలో నెలకొన్న రాజకీయ చీలికలు, అంతర్గత సవాళ్లపై పవన్ కళ్యాణ్ లోతైన విశ్లేషణ చేశారు. ప్రాంతీయ వాదాల ముసుగులో దేశాన్ని విడగొట్టే శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది సమయోచితమైన ప్రకటన. ఒకవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీలికతో ఢిల్లీ రాజకీయం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో జనసేన జాతీయ సమైక్యత అనే అజెండాను ముందుకు తెచ్చింది. ఈ ఘర్షణ భారీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో అత్యంత నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన జూలైలో మొదలవబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే ఈ బల ప్రదర్శన చేయడం రాజకీయంగా అత్యంత ముఖ్యమైన అడుగు. ఇక ఈ సదస్సులో అత్యంత కీలకమైన నిర్ణయం జనసేన విస్తరణ వ్యూహం ప్రకటన. ఏపీకే పరిమితం కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో పార్టీని పటిష్టం చేసే రోడ్ మ్యాప్ సిద్ధమైంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రజాదరణ, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులను, సామాజిక శ్రేణులను ఢిల్లీ వేదికపైకి ఆహ్వానించి రాబోయే కార్యకలాపాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ విస్తరణ వ్యూహం వెనుక ఒక మూల శక్తి ఉంది. సినీ పరిశ్రమ ద్వారా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ ముఖపరిచయమే.
ఆ సెంటిమెంట్ను రాజకీయ శక్తిగా మార్చుకోవడం సవాలు, కానీ అసాధ్యం కాదు. జనసేన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, 2019లో తీవ్రమైన వైఫల్యం ఎదుర్కోవడం, ఆ తర్వాత టీడీపీతో కూటమి కట్టి 2024లో అధికారంలోకి రావడం, ఈ మొత్తం ప్రస్థానం ఒక సినిమా కంటే నాటకీయంగా ఉంది. ఒడిదుడుకుల మధ్యే పార్టీ నిలిపి నేడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ అనుభవాలే ఇప్పుడు జాతీయ స్థాయిలో ముందుకు సాగాలనే పరిపక్వతను ఇచ్చాయి. పన్నెండు ఏళ్ల ఈ నిర్ణయాత్మక ప్రయాణంలో జనసేన ఎదుర్కొన్న సవాళ్లు, పార్టీ చేసిన కృషి గురించి విడుదల చేసిన డాక్యుమెంటరీలు, హ్యాష్ ట్యాగ్లు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడం ఈ సదస్సు ఎంత మేర మారుమోగిందో చెప్పకనే చెప్పింది. దేశవ్యాప్త పర్యటనలు, ఇతర రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు ద్వారా జనసేన రాబోయే రోజుల్లో ఒక పూర్తి స్థాయి జాతీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో కదులుతోంది. ఇది సాధ్యమా? దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి ఎదిగిన చరిత్ర లేదు. కానీ పవన్ కళ్యాణ్ కేసు కొంత భిన్నంగా ఉంది. బీజేపీతో కూటమి, ఎన్డీఏలో స్థానం, ఉప ప్రధాని స్థాయి హోదా ఉన్న నేతలతో సంబంధాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజాదరణ, ఇవన్నీ కలిస్తే ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావం సాధ్యమే. జనసేన పుష్కర మహోత్సవం కేవలం ఒక పార్టీ జన్మదిన వేడుక కాదు. ఇది ఒక రాజకీయ ప్రకటన. ప్రాంతీయ పార్టీగా మొదలై అధికారం అనుభవించి ఇప్పుడు జాతీయ రంగంపై ముద్ర వేయాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం. ఈ సదస్సు దానికి ముహూర్తం. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూ జాతీయ సమగ్రతను కాపాడటం, ఈ సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదిక నుంచి ప్రకటించారు. మరి పవన్ సందేశం ఎంత దూరం వెళ్తుంది, ఆయన లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అన్నది రాబోయే కాలం నిర్ణయిస్తుంది.